హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చాలా ఈజీ రెసిపీ అండి. 2 ఎగ్స్తో ఫ్రై చేశాను నేను. 2 అనే కాదు, మీకు ఇంట్లో ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్తో మీరు చేసుకోవచ్చు ఫ్రై. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను 2 ఎగ్స్తో చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. 5 to 10 minutes బాయిల్ అయిన తర్వాత పెంకు తీసుకోవాలి. పెంకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఎగ్స్ని నైఫ్తో కట్ చేసుకోవాలి. కావలసిన ముక్కల్లో కావలసిన సైజులో మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక ఎగ్ని 4 పీసెస్గా కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక ఎగ్ని 8 పీసెస్ లాగా 10 పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ ఎగ్స్ని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేశాను ఈ రెసిపీకి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత కావలసినంత కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే కారం ఎక్కువగానే యాడ్ చేశాను. మెల్లగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల ఉన్న ఎల్లో అది స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్లో, కాబట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది. ఆ టైంలో మనం కరివేపాకు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై క్రిస్పీగా తినేటప్పుడు మనకి నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకేమీ యాడ్ చేయలేదు. ఆయిల్లో పీసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు అంతేనండి నేను యాడ్ చేసింది. ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. స్పైసెస్ కానీ లేదంటే మసాలా కానీ ఏమి యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా అందరి ఇళ్లలో ఉండే ఐటమ్స్తో మనం ఎగ్ ఫ్రై చేసుకునే విధానంలో చేశాను. అంతే అండి, ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన ఈ 2 ఎగ్స్ ఫ్రైని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.